జై వాసవి, జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 18వ అధ్యాయం. 1. 102 గోత్రజ వైశ్యుల గోగర్భ జననములు. ఒక సంవత్సర కాలము గోగర్భములో ఉన్న 102 గోత్రజ వైశ్యుల నుంచి సుముహూర్తమును మంచి సుముహూర్తమున ఉషోదయంబున కామధేనువు కుడి చెవి నుండి పురుషులు, ఎడమ చెవి నుండి స్త్రీలు జన్మించిరి. ఆ విధముగా జననమంది వారు కామధేనువు క్షీరమును కుడిచి ఆ వెంటనే 10 గడియలకే నవ యవ్వనవంతులైరి. అంతా వారలు కామధేనువుని షోడశోపచారములలో పూజించి ప్రదక్షిణ నమస్కారములను గావించి ఇట్లనరి: అమ్మ గోదేవి, నీ మానములను జన్మజన్మలకు మరువజాలము. నీ రుణము ఏ విధముగా తీర్చుచో మాకు తెలియకున్నదని అనిరి. అంతే కామధేనువు, వైశ్యులారా, ఈ లోకమున మీరు నా సంతానము గోవులను వాటి సంతతిని పూజిస్తూ పోషిస్తూ వాటికి తగిన విధముగా గోరక్షణశాలలను నిర్మించి పరిరక్షింపుడు. అందువలన మీరు భవిష్యత్తున గోమతులుగా ప్రసిద్ధి పొందెదరు. అంతేగాక మీ ఇంట్లో వివాహ సమయమున విధిగా నా రూపమును పరిపిండి, అంటే బియ్యపు పిండి శర్కరలతో చేసి నన్ను పూజింపుడు. ఇదియే మీరు నాకిచ్చు కృతజ్ఞతలని వారిని దీవించెను. అప్పుడు వైశ్యులు, అమ్మ, మీ అనతిని మేము శిరసావహించి 102 గోత్రజులము మా వారసులు దీనిని మా కులాచారముగా నిర్ణయించి విధిగా పాటింతుమని వాగ్దానము గావించి సగౌరముగా కామధేనువుని గోలోకమునకు వేడుకొలేపిరి. ఆ సమయమున గోకర్ణము నుంచి శ్రీ భాస్కరాచార్యులు వారట కెదించిరి. అఖండ బ్రహ్మ తేజస్సున ప్రకాశించుచున్న శ్రీ భాస్కరాచార్యులకు ఆర్యవైశ్యులు నమస్కరించి అర్ఘ్యపాద్యములో నొసంగి పూజించి ఇట్లనిరి: మహాత్మా, మీ దర్శమున మేము ధన్యులమైతిమి. మీరు మాకు కులగురువులుగా ఆచార్యులై మాకు ధర్మపథమును బోధించుచు దశ దిక్కు నిర్దేశములు గావించుచు మమ్మను ఉద్ధరింపు అడనని వినయముగా ప్రార్థించిరి. పెనుగొండవ శివకేశవుల ఆవిర్భావము. ఆర్యవైశ్యులు భూలోకమున జన్మించిన వెంటనే పార్వతీ పరమేశ్వరుడు వింధ్యావాసిని నగరేశ్వరులుగా, లక్ష్మీనారాయణులు కోన కమలాదేవి జనార్దన స్వాములుగా స్వయంభు విగ్రహములుగా అవతరించిరి. పెనుగొండ పట్టణము ఆపర కైలాస వైకుంఠముల వలె ప్రకాశమానమయ్యెను. పెనుగొండకు తూర్పున గోతమీ నది, దక్షిణమున సముద్రము, పడమర గోస్తని నది, ఉత్తరమున వశిష్ఠగంగ అంటే గోదావరి నది సరిహద్దులయ్యెను. పెనుగొండనందు తూర్పు వీధులలో క్షత్రియులు, పడమరన బ్రాహ్మణులు, ఉత్తర దక్షిణ దిశలయందు సకల వర్ణముల వారు నివసించగా, ఆర్యవైశ్యులు పట్టణ మధ్య భాగమున నివాసములను ఏర్పరచు కొనిరి. కుబేరుడు స్వయముగా వైశ్యులకు వాణిజ్యము, స్వయం కృషి, పరోపకారము, గోరక్షణ మరియు వివిధ లౌకిక వ్యవహార వ్యాపార రహస్యములను క్షుణ్ణముగా బోధించెను. శ్రీ భాస్కరాచార్యుల వారు వారికి బ్రహ్మత్వమును, యజ్ఞయాగ పూజావ్రతములను గురించి వివరించుచు వారికి మార్గదర్శకమునుగా కులగురువుగా ప్రకాశించెను. ఆర్యవైశ్యులు వారి ఆదేశానుముగా వ్యవహరించసాగిరి. 3. ఆర్యవైశ్యుల దినచరి. ఆర్యవైశ్యులు యథావిధిగా నిత్యము బ్రహ్మీ ముహూర్తమున మేల్కొంచి నిత్యకృతములు సంధ్యావందన గాయత్రీ జపములను ముగించి శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయమునందు శ్రీ భాస్కరాచార్యుల వారి
ఆధ్వర్యమున పూజలు నిర్వర్తించుచుండిరి. అచ్చటనే వెలసియున్న శ్రీ కోనకమలాదేవి లక్ష్మీనారాయణలో సేవించుచుండిరి. వారికి పార్వతీ పరమేశ్వరుల దేవాలయమునకు వెళ్ళనిదే ఏమీ తోచనిది కాదు. ప్రతి పనిని శ్రీ నగరేశ్వరుని తలుచుకొని ప్రారంభించుచుండిరి. వారు తమ తమ అనుకూలము వాణిజ్యము, వ్యాపారము, విదేశీ నౌకాయానము, గోరక్షణ, పరోపకారములను వృత్తి ధర్మములుగా స్వీకరించి వాటిని నిర్వర్తించసాగిరి. ఆ విధముగా వారు పరమ భక్తి భావములతో ధర్మపరులుగా ప్రజామన్ననలంది పొందిరి. మరికొందరు పార్వతీ పరమేశ్వరులపై భక్తి భావములతో తమ సంతానమునందు బాలబాలికలను పరమేశ్వరునికి అంకితముగా వించి చుండెరి. వారి బాలనగరులుగాను గౌరవ బాలికలుగాను పిలుచుచు వారిని పార్వతీ పరమేశ్వరులుగా కార్చించి అర్చించుచుండిరి. వారికి మహాత్ముల కన్నును మిన్నగా రాజుల కంటేనూ అధికముగా గౌరవాదులను నొసంగుచుండిరి. వారి వ్యాఖ్యములను పవిత్రముగా నుంచి ఆచరించుచు సర్వ విషయములందు వారి సలహలను తీసుకొనుచుండిరి. బాలనగరులు, గౌరవ బాలికలు సర్వస్వతంత్రులు. వారు తమ జీవితములను పూజలకు, దైవధ్యానమునకు, గోరక్షణకు, ప్రజోపకారములకు అంకితము గావించిరి. వారు వివాహమాడవలయనన్న గౌరవీయ బాలగరులకు చెందిన వారినే వివాహము మాడవలెను. అందువలన వారు ఆర్యవైశ్య కులదీపకులకై పరమ పవిత్రులై విరాజిల్లిరి. ఓం తత్సత్. 18వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి. జై జై వాసవి.